ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పాస్టర్స్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చిల్లకల్లు గ్రామంలోని న్యూ హోప్ చర్చ్ ఆవరణం నుంచి బైక్ ర్యాలీగా ప్రారంభమైంది. వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాలకు చెందిన పాస్టర్స్ పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రన్ ఫర్ జీసస్ విధానాలతో ముందుకు సాగిన ఈ బైక్ ర్యాలీ జగ్గయ్యపేట పట్టణానికి చేరుకుంది. ర్యాలీ మొత్తం భక్తి వాతావరణంలో కొనసాగింది. ఈ ప్రపంచమంతా కూడా పాటించేటువంటి విశ్వాసం ఏమిటంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళను విరిచి ఆయన సజీవుడుగా మరి పునర్జన్మ ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఏకైకంగా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన మరణించి తిరిగి లేచినటువంటి వారు. ఆయన జన్మకు ఒక కారణం ఉంది, ఆయన ఈ లోకానికి రావడానికి ఒక కారణం ఉంది, ఆయన మరణానికి కూడా ఒక కారణం ఉన్నది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు 33 సంవత్సరంలో ఆయన ఈ లోకంలో బ్రతికి ఉన్నాడు. ఆయన బ్రతికున్నప్పుడు ఈ లోకానికి ఏమి తెలియజేశాడంటే, ఈ శత్రువులను ప్రేమించమని చెప్పాడు. ప్రపంచమంతా కూడా శాంతి సమాధానంతో బ్రతకమని చెప్పాడు. ఆయన దొంగలకు, వ్యభిచారులకు, నరహంతులకు ఆయన తన హృదయంలో చోటిచ్చాడు. వారి పాపముల నుండి ఆయన విముక్తి కలిగించడానికి ఆయన గాయములు పొందాడు, రక్తములు కూడా కాచాడు. అంత మాత్రమే కాదు, మనం పొందవలసినటువంటి శిక్ష యావత్తంతా కూడా ఆయనే తన వీపు మీద వేసుకొని మన శిక్షా భారమంతా కూడా మోసుకొని మన కొరకు ఆయన మరణించి మరణపు ముళ్ళను విరిచి ఓసన్న జయమే అని ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. రన్ ఫర్, రన్ ఫర్, రన్ ఫర్, పరిగెడదాం, 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 పరిగెడదాం. సో కనుక మనంతా కూడా శాంతి సమాధానాలతో బ్రతకాలని, యేసుక్రీస్తు వారు పంచినటువంటి ప్రేమను పంచడానికి ఈ ప్రపంచం కోసం ఈ శాంతి ర్యాలీలో ప్రార్థన చేయబోతున్నాం. మన దేశం కోసం ప్రార్థన చేయబోతున్నాం. మన రాష్ట్రం కొరకు, మన జిల్లా కొరకు, మన మండలాల కొరకు, మన గ్రామాల కొరకు అందరూ కూడా ప్రార్థన చేయబోతున్నాం. కనుక యేసుక్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి ఈ పరుగులో మనమందరం కూడా వెనుకంజ వేయకుండా దేవుడు మనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను పుచ్చుకొని దేవుని కొరకు ఈ కార్యములో చేయదుగాక. ఆమేన్. రన్ ఫర్, రన్ ఫర్.